నేను మీ ఫ్యామిలీ లవర్ రాజేష్ ఛానల్ నుండి ఈరోజు మీకు టమాటా చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అందులో చిన్న అల్లం ముక్క వేసి ఇలా గ్రైండ్ చేసి పేస్ట్గా పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి రసం తీసుకోవాలి. చిటికెడ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు. ఇది రసం పౌడర్ అండి, హోమ్మేడ్ రసం పౌడర్ నేనే తయారు చేశాను. అందుకు ముందుగా 1 టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 10 మిరియాలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ సాంబార్ పౌడర్ అండి. ఇది 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ నేను 5 రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ మొత్తం నాకు సరిపోతుంది. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. దాని మీద ఒక పాత్ర తీసుకొని పెట్టుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. సారీ ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు చెప్పేటప్పుడు ఆయిల్ చెప్పడం మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్. కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి అలా కలుపుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గనిద్దాము. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న రసం పౌడర్ని వేసుకున్నాము. ఈ రసం పౌడర్ అనేది మనం మొత్తం పచ్చి తీసుకొని పెట్టాము కదా, ధనియాలు, జీలకర్ర వేయించకుండా అలాగే పెట్టాము కదా, కాబట్టి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక నిమిషం తర్వాత టమాటా పేస్ట్ వేసాను. ఈ టమాటా పేస్టు 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, రసం పౌడర్ ఎందుకు వేస్తున్నారని. రసం కాదుగా, టమాటా చారు కదా, రసం పౌడర్ ఎందుకు వేస్తున్నారని డౌట్ రావచ్చు. ఇందులో రసం పౌడరు, మనం హోమ్మేడ్ చేసిన రసం పౌడరు, సాంబార్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తున్నాను. అని కారం, ఉప్పు, సాంబార్ పౌడర్ వేస్తున్నాను. అండ్ రసం పౌడర్, సాంబార్ పౌడర్ 2 వేస్తే రసం, టమాటా చారు అనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేస్తే అన్నంలో పోసుకొని తినటమే కాకుండా గ్లాస్లో పోసుకొని తాగేస్తారు కూడా. సారీ ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. నా దగ్గర కెమెరాలు లేవు, ఓన్లీ మొబైల్ తోటే వీడియో తీస్తున్నాను.
ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం ఒకసారి బాగా కలిపాక కూరలో కలిసిపోయిన తర్వాత మనకి తగినన్ని చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం వాటర్ ఎన్నైతే పడతాయో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. టమాటా చారు అనేవి అంత పలచగా ఉండకూడదు, అలాగని అంత చిక్కగా ఉండకూడదు, లైట్గా ఉండాలి. అలా ఇంకెన్ని వాటర్ పడితే అన్ని వాటర్ తీసుకొని పోసుకోండి. చూడండి 5 నిమిషాలు అలా పోసి మూత పెట్టి 5 నిమిషాలు అలా మరగబెట్టిన తర్వాత చూడండి టమాటా చారు ఎలా మరిగిపోతున్నాయో. స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మరిగిపోతున్న వీటిలో కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేస్తే ఫైనల్ టచ్ సూపర్గా ఉంటుంది. స్మెల్కి తాగాలనిపించేస్తుంది. నాకైతే సూపర్గా ఆకలిస్తుంది. టమాటా చారు చేయటం అయిపోయింది. కొత్తిమీర వేసి ఒకసారి అలా కలిపేసి, నేను ఈ వీడియో తీయటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి టమాటా చారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో వెంటనే వెళ్ళేసి తిని